హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు సిత్మానం సిల్క్స్. మరి ఈరోజు వీడియోలో కూడా మనం మంచి బడ్జెట్ రేంజ్ కలెక్షన్ చూడబోతున్నామండి. అవి కూడా ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చూపించాము. మంచి ఎలా అంటే వామ్ సిల్క్ పైన చెక్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా దీంట్లో ఇప్పుడు కొంచెం కొత్త కలెక్షన్ అనేది కూడా యాడ్ అయిందండి. సో ఆ శారీస్తో వచ్చాము. అంతేకాకుండా తెలిసిందే కదా, ఈ ఫెస్టివల్ సీజన్కి మన 3 స్టోర్స్లో కూడా స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయని. ఎంటైర్ స్టోర్లో ఏ సారీ పిక్ చేసుకున్న ఫ్లాట్ 15% డిస్కౌంట్, కంచిపట్టు పైన అయితే ఫ్లాట్ 20% డిస్కౌంట్ అండి. కొన్ని డిజైనర్ కలెక్షన్స్ పైన అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్స్ అనేవి మన 3 లొకేషన్స్లో కూడా స్టిల్ రన్నింగ్ అవుతుంది జాన్ 21 వరకు అండి. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది జాన్ 2తో ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారని. సో మళ్ళీ ప్రతి వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను. సో తెలిసిందే కదా, మన ఆంధ్రాలో సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ అండి. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పెట్టుబడి పెట్టాలని శారీస్ తీసుకుంటూ ఉంటారు. సో అందుకనే చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు కూడా ఎంతో కొంత తగ్గుతుంది కదండి మీరు తీసుకునే దాంట్లో కూడా. సో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. మరి వెళ్ళి మన చీరాల్లో కానీ, వైజాగ్లో కానీ, హైదరాబాద్ దగ్గర అయితే హైదరాబాద్లో కానీ షాపింగ్ చేసుకోండి. తెలిసిందే కదండి, మన దగ్గర రెగ్యులర్గా కూడా హోల్సేల్ నడుస్తూ ఉంటుందని. మీలో ఎవరైనా కొత్తగా హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను డ్రైప్ చేసుకున్న శారీని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంతకుముందు కూడా ఈ కలెక్షన్ పెట్టామండి. అప్పుడు మీ అందరూ అయితే చాలామంది మల్టిపుల్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. సో మళ్ళీ రీస్టాక్ అయినాయని కాస్త బార్డర్స్ మాని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి వామ్ సిల్క్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి ప్యూర్ చినియా పట్లు ఉంటాయి కదా, చినియా పట్టు అందరూ 8,000 9,000 పెట్టి పెట్టుబడి పెట్టలేరు కదండి. అవే మనకి ఏంటంటే బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చారండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి వామ్ సిల్క్లో స్మూత్ ఉంటుంది. సో చూసారు కదా, మనకి అంతా కూడా చక్కగా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. మిడిల్లో ఫ్లోరల్ బుటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ బార్డర్స్ చూసుకుంటే కనుక పైన బార్డర్ వచ్చేసరికి 1.5 ఇంచ్ బార్డర్ వచ్చి, డౌన్ బార్డర్ వచ్చేసరికి 7 to 8 ఇంచెస్. దానిపైన చక్కగా గోల్డెన్ జరీ వీవింగ్తో పేస్టెస్. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. చాలా రేర్గా వచ్చే కలర్ కాంబినేషన్ పీచ్ విత్ రాయల్ బ్లూ అనేది. యాక్చువల్గా ఇది బ్లాక్ అనుకుంటారేమో, కానీ డీప్ రాయల్ బ్లూ షేడ్ అండి. అండ్ నెక్స్ట్ పళ్ళు, అలానే చెక్స్తో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుందండి. సో ఈ శారీ ప్రైస్ అంతా కూడా చెప్తాను. సో ఈ శారీస్ వచ్చేసరికి మనకి 1949 రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి. దానిపైన తెలిసిందే కదా మళ్ళీ 15% డిస్కౌంట్ కూడా వస్తుందని. సో ఇది కూడా చూడండి, మనకి పింక్ విత్ కాంట్రాస్ట్ ఏంటంటే జామున్ షేడ్ వచ్చిందండి. అలానే దీంట్లో ఏంటంటే మనకి ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ రెడ్ కలర్. నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదండి, మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి. ఎల్లో విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్. సో రెండు కూడా ట్రెడిషనల్ కనిపిస్తాయండి. అంతేకాకుండా దీంట్లో మనకి మంచి పర్పుల్ షేడ్ కూడా వచ్చింది. పర్పుల్ కలర్ చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్. అలానే నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ రెగ్యులర్ పింక్లా కాకుండా కాస్త రూబీ పింక్లా వచ్చింది. చూసారు కదండి కలర్స్ ఎంత బాగున్నాయో. ప్రైస్ కూడా 1949, 15% డిస్కౌంట్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక సెట్ ఉంది, అది వచ్చేసరికి కాస్త బార్డర్ మారింది, అది కూడా చూపిస్తాను. ఈ కలర్ ఎప్పుడు వచ్చిన ఎవర్ గ్రీన్ అండి. మంచి సెంపెంగ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ చూస్తున్నారు కదా, బ్రిక్ రెడ్ కలర్తో బార్డర్. సో ఇంతకుముందు చూస్తుంది ఏంటంటే కాస్త కంచి ప్యాటర్న్ బార్డర్ వచ్చింది, కానీ ఈ చక్కగా లోటస్ ఫ్లవర్స్ ఎలా అంటే యాంటిక్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో ఫిల్ అయ్యి వచ్చిందండి జరీ అంతా కూడా. అండ్ నెక్స్ట్ మిడిల్లో వచ్చేసరికి కూడా యాంటిక్ విత్ సిల్వర్ జరీ వీవింగ్నే వచ్చింది, అక్కడక్కడ ఫ్లోరల్ బుటీ. అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి రిచ్ వీవింగ్ పళ్ళు. అలానే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ చెక్స్, హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. సో చూసారు కదండి, ఈ శారీ ప్రైస్ ఎంత ఉందో కూడా చూద్దాము. ఇది కూడా 1949 రూపీసేనండి. పింక్ విత్ జామున్ షేడ్. అలానే దీంట్లో కూడా మనకి కలర్స్ ఇంతకుముందు చూపించిన కలర్ కాంబినేషన్స్ అనే ఉన్నాయండి. కాకపోతే మనకి ఏంటంటే కాస్త డిజైనే మారింది. పీచ్ విత్ రాయల్ బ్లూ, అలానే పర్పుల్ విత్ బ్రిక్ రెడ్. అండ్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ విత్ రూబీ పింక్. చూసారు కదండి. అండ్ అలానే మనకి వామ్ సిల్క్లో ఇంకొక సెట్ ఆఫ్ కలెక్షన్ ఉంది, అది కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వామ్ సిల్క్లోనే ఇంకొక కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి పీచ్ విత్ కాంట్రాస్ట్ సీ గ్రీన్ కలర్. సో ఈ శారీస్ మనం ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టాం, కాకపోతే అప్పుడు జస్ట్ వీవింగే వచ్చింది. కానీ ఈ శారీ చూస్తున్నారు కదా, కాస్త ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అనేది కూడా యాడ్ అయిందండి. బార్డర్లో ఈ గ్యాప్ వచ్చిన దగ్గర మనకి ఈ మధ్య చూడండి గద్వాల్స్లో, నెక్స్ట్ ఏంటంటే కొన్ని కంచిపట్స్లో కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది చేస్తున్నారు. సేమ్ అదే ప్యాటర్న్ దీంట్లో కూడా తీసుకున్నారు. గ్యాప్ బార్డర్ వచ్చింది, ఆ మధ్యలో మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్. అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి మనకి చక్కగా ఇలా టిష్యూలా వస్తుందండి పళ్ళు. శారీ అయితే చాలా లైట్ వెయిట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చిందండి. చూసారు కదా. సో ఈ శారీ ప్రైస్ ఎలా ఉందో కూడా చెప్తాను.
ఇది వచ్చేసరికి 2199 రూపీస్ అండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ సీ గ్రీన్ కలర్ బార్డర్స్. అలానే బేస్ షేడ్ ఉందండి, ఈ షేడ్ అయితే భలే ఉందండి. బేస్ కలర్కి కాంట్రాస్ట్ సీ గ్రీన్, అలానే పింక్ కలర్కి కూడా సీ గ్రీన్. మ్యాక్స్ బార్డర్స్ అన్నీ కూడా సీ గ్రీన్ కలర్తోనే వచ్చినాయి. బాడీ కలరే మనకి చేంజ్ అయిందండి. అండ్ నెక్స్ట్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో కలర్కి కాంట్రాస్ట్ సీ గ్రీన్ కలర్ బార్డర్స్. సో ఇవి వచ్చేసరికి మనకి వీవింగ్ ప్యాటర్న్లో చూసాం కదండి. మీ అందరూ ప్రతిసారి కూడా డోలా క్రేప్ అని అడుగుతూ ఉంటున్నారండి. డోలా క్రేప్లో కూడా మళ్ళీ మనకి కలంకారీ ప్రింట్స్ అనేవి వచ్చినాయండి. సో ఆ కలెక్షన్ కూడా చూపించబోతాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డోలా క్రేప్ శారీస్ అండి. ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్ చూస్తున్నారా, హాఫ్ వైట్ కలర్కి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్. సో మిడిల్లో అంతా కూడా కలంకారీ ప్రింట్ అండి. ఇవి ఏంటంటే మనం 2 years బ్యాక్ ఎక్కువ వచ్చాయి, కానీ ఇప్పుడు మళ్ళీ చాలామంది కూడా కలంకారీ ప్రింట్స్ అడుగుతున్నారు. మళ్ళీ రీస్టాక్ చేయించాం కలంకారీ ప్రింట్స్లో. మొత్తం అంతా కూడా మనకు కలంకారీ ప్రింట్ వస్తుంది. అది కూడా ఏంటంటే రెగ్యులర్గా కలంకారీలో వచ్చే కలర్స్ కాకుండా కాస్త పేస్టల్ కలర్స్, అలానే డిఫరెంట్ షేడ్స్ యూస్ చేసాము. అండ్ నెక్స్ట్ బార్డర్స్ కూడా చూస్తున్నారు కదా, మనకి షోల్డర్ బార్డర్ వచ్చేసరికి 1.5 inches బార్డర్. అండ్ నెక్స్ట్ డౌన్ బార్డర్ వచ్చేసరికి 3.5 inch అండి. దానిపైన మళ్ళీ బాందిని బార్డర్లా వచ్చింది చూస్తారు కదా, డ్యూయల్ బార్డర్స్ వచ్చాయి. అండ్ పళ్ళు ప్రింటెడ్ విత్ నెక్స్ట్ వీవింగ్ కూడా వచ్చింది. అలానే బాందిని బంచెస్ లాగా మనకి బ్లౌజ్ అంతా కూడా బంచెస్ ఉండి ఇలా బ్లౌజ్ వచ్చింది. సో ఇది వరకు ఎక్కువ డోలా క్రేప్స్లో బ్లౌజ్ ఏంటంటే ముంగా క్రేప్ బ్లౌజ్ అలా వచ్చేది కదా. సో ఇప్పుడు మారిందండి. ఇది వచ్చేసరికి మనకి మంచి సాటిన్ క్రేప్ బ్లౌజ్లా వచ్చింది. సో చాలా బాగుందండి ఫీల్ అయితే. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఆక్వా బ్లూ షేడ్ అండి. ఆక్వా బ్లూ షేడ్కి కాంట్రాస్ట్ మెరూన్ కలర్, మిడిల్లో అంతా కూడా మెరూన్ విత్ నెక్స్ట్ గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది. సేమ్ ఇప్పుడు నేను వెయిట్ చేశాను కదా ఆ శారీలానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా దీంట్లో మంచి లైలాక్ కలర్కి కాంట్రాస్ట్ చూస్తున్నారు కదండి, జామున్ కలర్ బార్డర్స్. దీంట్లో వచ్చరికి సేమ్ ఒకేలా అవి రెండు వచ్చినాయి. ఇంకొకటి ఉందండి గ్రే కలర్కి మనకి బ్రింజాల్ షేడ్. అండ్ నెక్స్ట్ మనకి ఒక టైప్ ఆఫ్ రస్టీ పర్పుల్ కలర్ వచ్చింది. దానికి ఏంటంటే కాంట్రాస్ట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మిడిల్లో లైట్ కాఫీ కలర్ వచ్చింది. బోత్ సైడ్స్ ఏంటంటే డీప్ కాఫీ కలర్ అండి. సో చూసారు కదా, చాలా రేర్గా వచ్చే కలర్ కాంబినేషన్ ఈ డోలా క్రేప్లో. అసలు ఏంటంటే మనం ఎక్కడ చూడని కలర్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారండి. మిడిల్లో అంతా కూడా కలంకారీ ప్రింట్. ఆ నెక్స్ట్ కింద కూడా మనకి చూసారు కదా చక్కగా పికాక్స్ కూర్చున్నట్టు ప్రింట్ కూడా వచ్చింది. ఆ నెక్స్ట్ బోత్ సైడ్స్ యాంటిక్ జరీ వీవింగ్ బార్డర్స్, అలానే పళ్ళు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్. సో దీంట్లో వచ్చేసరికి మనకి చూస్తున్నారు కదండి, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ షేడ్, మింటి గ్రీన్ కన్నా కాస్త లైట్గా ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి ఏంటంటే మనకి స్లేట్ కలర్తో బార్డర్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ విత్ కింద వచ్చేసరికి స్నఫ్ కలర్ బార్డర్స్. సో చూసారు కదా, అంటే ఒక్కసారి క్లియర్గా ఓపెన్ చేస్తే తెలుస్తుంది, కాకపోతే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది చూడరేమోనని ఓపెన్ చేయట్లేదు. సో చూసారు కదా, ఇలా చక్కగా లోటస్ ఫ్లవర్స్ వచ్చి మనకి మొత్తం నిండుగా వచ్చిందండి ప్రింట్ అయితే మాత్రం ఇలా. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న దానిలాగానే నెక్స్ట్ ఇంకొక కలర్ అండి, ఇది వచ్చేసరికి గ్రే కలర్. అలానే ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా డార్క్ టోన్లో వచ్చింది, ప్రింట్ చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ శారీస్ అన్నీ నేను చూపించేస్తూ ఉంటున్నాను కానీ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ఒకసారి ప్రైస్ చెప్తానండి. సో ఈ శారీస్ 3399 రూపీస్. మనం ఇంతకుముందు పెట్టినట్టే 30% డిస్కౌంట్లో ఉన్నాయండి ఇప్పుడు కూడా. సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కనుక జాన్ 21st బుక్ చేసుకోండి. మనం ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం ఎప్పుడు డోలా క్రేప్స్ అనేవి చూపించలేదు. సో ఫస్ట్ టైం చూపిస్తున్నాము. చూసారు కదా, ఇది నెక్స్ట్ కలర్ చూడండి. ఇది బార్డర్ సరికి గ్రీన్ కలర్ వచ్చింది. మిడిల్లో అంతా కూడా మనకి ఒక టైప్ ఆఫ్ కాఫీ షేడ్ లాగా వచ్చింది. అండ్ అంతేకాకుండా ఆలివ్ గ్రీన్ కలర్ వచ్చి మనకి శారీ అంతా కూడా సింగిల్ టోన్లో వచ్చింది. బార్డర్ ఏమో కాంట్రాస్ట్ మారలేదు. చూసారు కదండి, ఇలాగ డోలా క్రేప్లో ఏంటంటే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, అందుకని చెప్తున్నాను. చాలా స్టాక్ అనేది అవైలబుల్గా ఉందని. మీరు స్టోర్స్ దగ్గర అయితే మీరు స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే నచ్చిన శారీని మాత్రం క్విక్గా బుక్ చేసుకోండి వాట్సాప్ త్రూ. స్టే హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు సత్యమానం సిల్క్స్.